నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, స్త్రీలలో మెనోపాజ్ దశలో పళ్ళు వంకర పోతాయంటారా? తెలియజేయండి. స్త్రీలలో సాధారణంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మెనోపాజ్ దశ ప్రారంభం అవటం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి జరగవచ్చు, కొంతమందికి జరగకపోవచ్చు. ఈ మెనోపాజ్ అంటే పీరియడ్స్ స్టాప్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ దశలో చాలామందికి ఈ ఈస్ట్రోజన్ శాతం తక్కువైపోతుంది. ఈ ఈస్ట్రోజన్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ఈ చిగుళ్ళు వ్యాధి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే ఈ స్త్రీలలో ఈస్ట్రోజన్ శాతం తక్కువగా ఉందో అప్పుడు ఈ బ్రష్ చేసేటప్పుడు, అంటే మనం రోజు కూడా బ్రష్ చేస్తాం, పళ్ళని బ్రష్ చేస్తాం. ఈ బ్రష్ చేసినప్పుడు ఈ బ్రష్ ఏ విధంగా ఉంది అంటే గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, లేకపోతే ఇప్పుడు కొంతమంది సంవత్సరాల తరబడి బ్రష్ని చేంజ్ చేయరు, అంటే బాగానే ఉంది పర్వాలేదు అని అవే ఉంచుతారు. కాబట్టి అట్లా కాకుండా ఈ బ్రష్ని చేంజ్ చేసి స్మూత్గా ఉండే బ్రష్ని తీసుకోవాలి. ఈ పళ్ళని పైకి కిందకి బ్రష్ చేయాలి. ఈ విధంగా బ్రష్ చేస్తూ వాళ్ళు పంటికి నోటికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్రష్ చేసిన తర్వాత చేతి వేళ్ళతో ఈ చిగుల్ని బాగా మసాజ్ చేయాలి. ఈ మసాజ్ చేసినట్లయితే చిగుళ్ళు ఇట్లాగా గట్టిపడతాయి, అంటే చిగుళ్ళ చర్మం కూడా గట్టిపడుతుంది అన్నమాట. ఈ గట్టిపడటం వల్ల ఈ బ్యాక్టీరియా లోనికి పోకుండా, అంటే చిగుళ్ళు లోనికి పోకుండా చిగుళ్ళు వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ మెనోపాజ్ దశ అనేది 50 ఇయర్స్ నుంచి మనం ఎంతకాలం బతుకుంటామో అంతకాలం కూడా ఈ దశ ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం ఈ దశలోనే ఉంటారు. కాబట్టి సాధారణంగా చాలామందికి మనం లేడీస్ని చూసినట్లయితే ఈ 50 ఇయర్స్ దాటిన లేడీస్ చూసినట్లయితే పళ్ళు కదలటం, లేకపోతే పళ్ళు వంకరలు పోవటం, లేకపోతే పళ్ళు ఊడిపోవటం, లేకపోతే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావటం, అంటే ఖాళీలు ఏర్పడటం, లేకపోతే ఒక పన్ను మీద ఒక పన్ను ఇట్లా ఓవర్లాప్ అవ్వటం, అట్లాగే జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చిగుళ్ళు వ్యాధి రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మీరు జ్ఞాపకం ఉంచుకొని ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఒకవేళ మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే ఈ పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి పళ్ళు క్లీన్ చేయించుకోవాలి. అట్లాగే కావలసిన మందులు కూడా వాడవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.